మన తెలుగుదేశ ప్రజలందరికీ మన భారతదేశ నివాసులకు డాక్టర్ గురు ఎన్ రెడ్డి చైర్మన్ కాంటినెంటల్ హాస్పిటల్స్ కన్నా హృదయపూర్వక వందనం. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది కనుక మనం 2023లో మనం హెల్త్ విషయంలో మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఏం అచీవ్ చేశాదనేసి నేను కొన్ని ముక్కల్లో చెప్పదలుచుకున్నాను. మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో తీవ్రంగా ఎన్నో డివిజన్స్లో మేము ప్రజల హెల్త్ కేర్ అండ్ ప్రివెన్షన్ కొరకు ఈ సంవత్సరము బాగా కష్టపడ్డాం. మా అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్లో వేలాది మందికి ఈ సంవత్సరం వ్యాక్సినేషన్ ఇచ్చినప్పటికీ ఈ ఫ్లూ సీజన్లో చాలా తక్కువగా ఇంటెన్సివ్ కేర్లో పేషెంట్స్ నిమోనియాతోని లేకుంటే దాని కాంప్లికేషన్స్తోని అడ్మిట్ అయ్యారు. ఈ విషయం అబ్జర్వ్ చేసినప్పటికీ మనం 2024లో కూడా ఇది కంటిన్యూ చేస్తూ మీరు ప్రతి ఒక్కరూ బాగా హెల్తీగా ఉండాలనేసి, మీకు ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనేసి మీరు మీ డాక్టర్లతో మీరు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకొని ముఖ్యంగా ప్రివెన్షన్ మీద మీరు బాగా దాన్ని ఫోకస్ చేస్తే మీ హెల్త్ బాగుంటుందని నా అభిప్రాయం. సుమారుగా భారతదేశంలో ఇవాళ 2.5 లక్షల మంది క్యాన్సర్తో ప్రతి సంవత్సరం చనిపోతారు. 45 లక్షల మంది గుండెపోటుతో చనిపోతారు. తర్వాత 20 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతుంటారు. దాంతోపాటు 2.5 నుంచి 3 లక్షల మంది కాలేయం డిసీజ్తో వచ్చిన ప్రాబ్లమ్స్తో చనిపోతుంటారు. ఇంత మరణం మనం చూసినప్పటికీ ఇవన్నీ కూడా సుమారుగా ఆల్మోస్ట్ 50% వరకు మనం తగ్గించవచ్చు. ఎలాగంటే మీరు తమరి డాక్టర్తో రెగ్యులర్ చెకప్కి వచ్చేసి ఈ ప్రివెన్షన్ మీద బాగా ఫోకస్ చేసి మంచి అలవాట్లు మనం నేర్చుకొని మెడికేషన్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తారో అది తప్పకుండా తీసుకొని సరి అయిన టెస్ట్లు చేసుకొని మీరు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ఈ 2024 మీ ఆరోగ్యం చాలా బాగా ఉండాలని అండ్ మేము కాంటినెంటల్ హాస్పిటల్స్ వైపు నుంచి మీ జీవితంలో మీకు హెల్త్ పార్ట్నర్స్గా ఉండాలని ఆశతో ఐ విష్ యూ వండర్ఫుల్ హెల్త్ and a good year for 2024.